చేసుకొని ప్రారంభోత్సవానికి ఈ గ్రామంలో ఏర్పాటైన ఈ వేదిక పైన పెద్దలు మాట మీద నిలబడమే కాకుండా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు ఎట్లా అయితే అభివృద్ధి కోసం నిరంతరం రోజుకి 18 గంటలు కష్టపడి ఆయన మానస పుత్రికలైనటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళవలే ఎలా అయితే తీసుకోవడానికి శ్రమిస్తారో అలాగే శ్రీకాకుళం జిల్లాలో మన నర్సన్నపేట నియోజకవర్గం ఉన్నటువంటి మన శాసనసభ్యులు శ్రీ బగ్గు రమణమూర్తి గారు అదే పందాలో అనుసరిస్తూ మన నియోజకవర్గాన్ని గత 14 నుంచి 19 వరకు 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి చేశారో మన అందరం చూసాం. అదేవిధంగా ఇప్పుడు 24లో మళ్ళీ 2వ సంవత్సరం గెలుపొందిన తర్వాత మన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో మనందరం చూస్తున్నాం. దానికి నిదర్శనంగా ఈనాటి ఈ రోడ్డు ప్రారంభోత్సవానికి ఇచ్చినటువంటి మన గౌరవ పెద్దలు రమణమూర్తి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రతి మన కుటుంబ సభ్యులైనటువంటి పెద్దలందరికీ, వనితి మండలం గ్రామస్తులు సోదరి మండలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు పేరు పేరున తెలియజేసుకుంటూ, ఈరోజు మన ఎమ్మెల్యే గారి కోసం చెప్పాలంటే నాకంటే దగ్గరగా ఉన్న మీకే ఎక్కువగా ప్రత్యక్షంగా చూస్తూ మీ గ్రామానికి పక్కన ఉన్నటువంటి గ్రామంలో ఉన్న మన రమణమూర్తి అనేదాన్ని గతంలో ఉన్నటువంటి నాయకులను కానీ మనం విజ్ఞతతో, ఎందుకంటే ఈ గ్రామంలో కూడా చాలామంది చదువుకున్న పెద్దలు ఉన్నారు, రైతులు ఉన్నారు, అలాగే విజ్ఞత గల చాలామంది వ్యక్తులు ఉన్నారు. మనకున్నటువంటి ప్రజాస్వామ్యం ప్రకారం 5 సంవత్సరాలకు ఒకసారి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకునే సాంప్రదాయాన్ని రాజ్యాంగంలో కల్పించారు. దాన్ని మనకున్నటువంటి ఓటు హక్కుని దుర్వినియోగం చేయకుండా ఉండాలంటే చాలా విజ్ఞతతో ఆలోచించవలసిన అవసరం ఉంది. దానికి నిదర్శనంగానే మనం గతంలో ఉన్నటువంటి ఈ గ్రామానికి గల లాజిస్టిక్ అంటే ఈ రహదారిని ఈ రకంగా నిర్మించడానికి మొట్టమొదట 83-84లో ఎవరు దాన్ని ప్రారంభించి మళ్ళీ మధ్యకాలంలో రమణమూర్తి గారికి అవకాశం లేకపోయినప్పటికీ ఎన్నిసార్లు ఎలా ప్రయత్నం చేసి ఈరోజు మీరు అనుకున్నటువంటి మీ వనిత మండల తాలూకా మనోవాంఛ కళ ఎప్పటి నుంచో ఎన్నో రోజుగా కలగంటువంటి కళని ఏ విధంగా దీన్ని పూర్తి చేశారో మీ అందరికి కూడా 84 నుంచి 83-84 నుండి 2024 వరకు ఎవరు ఏ ప్రయత్నంతో మీకు ఈరోజు ఈ కళ సహకారమైందో, మీ కళ నెరవేరిందన్న విషయాన్ని మీరందరూ కూడా విజ్ఞతతో ఒక్కసారి ఆత్మపరీక్ష చేసుకోవాలి. ఎందుకంటున్నానంటే మనం మంచిగా గౌరవించినప్పుడే ప్రజాస్వామ్య విలువలు నిలబడతాయి. కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏదో మీడియా ముందు కబుర్లు చెప్పి అంటే అధికారం కోసం పదవి కోసం కళ్ళబొల్లి మాటలు చెప్పే వ్యక్తులు ఎంతవరకు మనం సహకరిస్తే దాన్ని కూడా అది ఒకమైనటువంటి మనం తప్పు చేస్తున్నట్టే. కాబట్టి మనందరం భగవంతుడు ఇచ్చిన మానవ జన్మ కాబట్టి మనందరం కూడా మంచి చేసిన వ్యక్తిని మనం గౌరవించే విధంగా, మనమే కాకుండా మన తోటి వాళ్ళని కూడా మన చుట్టుపక్కల వాళ్ళని కూడా గౌరవించే విధంగా మనం దాన్ని ఎడ్యుకేట్ చేయాలని సందర్భంగా మీ అందరికీ మనసా వాచా కోరుకుంటూ మన రమణమూర్తి గారికి మంచి ఆరోగ్యం భగవంతుడు ఇవ్వాలని, ఇదే విధంగా మన నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేసే విధంగా మనం అందరం కూడా ఆయనకు ఆశీస్సుల భగవంతుడు ఇవ్వాలని, మన సహకారం కూడా పూర్తిగా అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.